హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం సింపుల్ ఎనర్జీ నుంచి మనకు సింపుల్ వన్ అనే మోడల్ అనమాట. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇది వచ్చి కర్ణాటక రిజిస్ట్రేషన్ అండి, బెంగళూరు నుంచి తెచ్చుకున్నారు. ఇది ఇప్పుడు మనకు తిరుపతిలో అయితే ఉందన్నమాట. ఒక 2-3 బండ్లు ఉన్నాయి ఇక్కడ, కొన్ని విజయవాడ నుంచి వచ్చినాయి, కొన్ని కర్ణాటక నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నారనమాట. వెహికల్ ఎలా ఉంది, అలాగే దీని స్పెసిఫికేషన్ మొత్తం దీని గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా ఉండి చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఒకసారి మీరు లుక్ చూడండి, వెహికల్ లుక్ ఎలా ఉందనేది. ఇది రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ లో అయితే వస్తుంది అనమాట. ఈ కలర్ కే 5000 రూపీస్ ఎక్స్ట్రా కాస్ట్ అయితే పెడుతుంది అనమాట. ఇక దీని స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే 5 కిలోవాట్ బ్యాటరీతో అయితే వస్తుందండి. ఇది 3.7 కిలోవాట్ బ్యాటరీ లోపల ఉంటుంది, ఫిక్స్డ్ బ్యాటరీ. 1.3 కిలోవాట్ రిమూవబుల్ బ్యాటరీతో అయితే వస్తుంది అనమాట. 8.5 కిలోవాట్ మోటార్ పవర్ అయితే దీంట్లో వస్తుంది. అలాగే దీని సహాయంతో ఇది 105 కిలోమీటర్స్ వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. ఇది ఎక్కువ మోడ్ లోనే మనకు 55 కిలోమీటర్స్ వరకు స్పీడ్ అయితే వెళ్తుంది. మనకు 2 డిస్క్ బ్రేక్లు అయితే వస్తాయి అనమాట. ఫ్రంట్ టెలిస్కోపిక్ వస్తుంది, బ్యాక్ మనకు మోనోషాక్ సస్పెన్షన్ అయితే వస్తుంది అనమాట. 2 పక్కల మనకు డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. 90/90 12 ఇంచెస్ టైర్ తో 2 వస్తాయన్నమాట. దీని కాస్ట్ చూసుకుంటే వీళ్ళకు 2,10,000 రూపాయలు అయితే పడిందని చెప్తున్నారంట. అంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అవి ఇవి ఇంకా దానితో అంతా కలుపుకొని వాళ్ళు అంత కాస్ట్ అయితే వచ్చిందని అయితే చెప్పడం జరిగిందనమాట. ఫ్రంట్ లుక్ చూసారంటే మనకి ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ మనకు డిఆర్ఎల్ లైట్స్ అయితే వస్తాయన్నమాట. అలాగే మనకు ప్రొజెక్టర్ హెడ్ లైన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ నెంబర్ ప్లేట్ అయితే వస్తుంది అనమాట. స్లాట్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి సైడ్ లో ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే వీళ్ళు ఈ విధంగా వేయడం అయితే జరిగింది. ఇక్కడ కూడా చిన్నది ఇచ్చారు, ఒక లుక్ మారిగా ఉంటుంది అనమాట. అలాగే ఇది మనకు 12 ఇంచెస్ టైర్ అయితే వస్తుంది, చాలా స్ట్రాంగ్ గా ఉందండి. అలాగే దీని కలర్ కూడా మీరు గమనించవచ్చు. కలర్ కే ఇది 5,000 రూపాయలు అనమాట. ఈ రెడ్ అండ్ వైట్ అనే కలర్ కి మాత్రమే 5,000 రూపాయలు ఎక్స్ట్రా అనమాట. అలాగే ఇక్కడ మీరు చూసారంటే 90/90 12 ఇంచెస్ టైర్ అయితే వస్తుంది. అలాగే మనకు అలైవీల్ తో వస్తుంది. ఫ్రంట్ మనకు డిస్క్ బ్రేక్ కూడా ఉంటుంది అనమాట. ఫ్రంట్ మనకి ఇక్కడ కీ ఆప్షన్ కూడా ఉంటుందండి, కీతో మనకు వస్తుంది అనమాట. కీ అయితే ఈ విధంగా ఉంటుంది. అలాగే మొబైల్ అప్లికేషన్ కూడా మనం దీంట్లో చేసుకోవచ్చు. మనకి ఈ విధంగా సౌండ్ అయితే వస్తుంది అనమాట. మనకి ఇక్కడ ఫుట్ బోర్డ్ అయితే చాలా బాగుందండి. మనకి ఇక్కడ మ్యాట్ కూడా ఉంది చూడండి, చాలా బాగుంది. అలాగే కాలు పెట్టుకోవడానికి కానీ కంఫర్ట్ కూడా బాగుంది అనమాట. అలాగే ఇక్కడ మనకు ఇక్కడ ఒక ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు కాలు పెట్టుకోవడానికి ఇక్కడ ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మనకు సైడ్ అయితే ఏం లేవు, దీని మీదనే కాలు పెట్టుకోవచ్చు అనమాట. వీళ్ళు ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే చేసుకున్నారు ఈ విధంగా రౌండ్ గా. ఇది మనకు ఎక్స్ట్రా ఫిట్టింగ్ కిందకి అయితే వస్తుందండి. బ్యాక్ సైడ్ కూడా మనకు గమనిస్తే డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. ఇది కూడా మనకు బెల్ట్ డ్రైవ్ అయితే వస్తుంది అనమాట. బెల్ట్ డ్రైవ్ మోటార్ ఇది కూడా PMSM మోటార్ తోనే వస్తుంది. ఫ్రెండ్స్ దీంట్లో మనకు 105 వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. మనకి ఇక్కడ డిస్ప్లే చూద్దాం ఫస్ట్. బ్యాటరీ చూసుకుంటే ఇది మనకు 5 కిలోవాట్ బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. దీంట్లో 3.7 కిలోవాట్ ఫిక్స్డ్ బ్యాటరీ ఉంటుంది. అలాగే 1.3 కిలోవాట్ ఎక్స్టర్నల్ బ్యాటరీ ఉంటుంది అనమాట. మనకు 1.3 కిలోవాట్ మనం రిమూవ్ చేసి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా మనం డిస్ప్లే చూద్దాం. డిస్ప్లే ఇక్కడ చూసుకుంటే మనకు 82% అయితే ఛార్జింగ్ ఉందన్నమాట. 82% కి మనకు 156 కిలోమీటర్స్ అయితే రేంజ్ ఎక్కువలో అయితే వస్తుందండి. దీంట్లో మనకు 4 మోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. రైడ్ లో మనకు 114 కిలోమీటర్స్ వస్తుంది. అలాగే డ్రైవ్ మోడ్ లో మనకు డాష్ మోడ్ లో 95 కిలోమీటర్లు వస్తుంది. ఇది సోనిక్ అనమాట. సోనిక్ అంటే 82% కి 80 కిలోమీటర్స్ అయితే వస్తుంది అనమాట. ఇది హై స్పీడ్ అయితే వస్తుంది. మనకు 100 కిలోమీటర్స్ వరకు స్పీడ్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా మనకు మోడ్స్ అయితే దీంట్లో చేంజ్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ గమనిస్తే మనకి ఇది టచ్ స్క్రీన్ అనమాట. 7 ఇంచెస్ టచ్ అయితే వస్తుంది. ఈ ప్లేస్ కూడా మనకి ఈ భాగం కూడా చూడడానికి ఒక మంచి లుక్ అయితే ఉంటుంది అనమాట. చూసారా, డిస్ప్లే ఆన్ చేసేటప్పుడు మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు డాష్ బోర్డ్ లో అన్ని ఉంటాయి. మనకి ఇక్కడ GPS కు సంబంధించిన స్విచ్ ఇది కూడా ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. GPS అంటే మనకి ఇక్కడ మనకు మొత్తం పూర్తిగా మనకు నావిగేషన్ అంతా ఇక్కడ ఉంటుంది అనమాట. దాని తర్వాత మళ్ళీ మనకు బ్యాక్ సైడ్ అయితే వెళ్ళొచ్చు. తర్వాత ఇక్కడ ఈ విధంగా ఇట్లా వస్తుంది. మనకి ఇది వచ్చి మనకి ఇక్కడ అనిపిస్తే ఫార్వర్డ్ రివర్స్ మోడ్కి వచ్చినట్టు అనమాట. రివర్స్ మోడ్ ఈ విధంగా ఇక్కడ మనకు రివర్స్ మోడ్ అయితే ఉంటుంది. మనకి ఈ ప్లేస్ లో రివర్స్ మోడ్ అయితే వస్తుంది. మనం బ్యాక్ సైడ్ కు రివర్స్ అయితే వెళ్ళొచ్చు. ఇంకా మనం వద్దనుకుంటే ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు అండి. మనకు దాన్ని ప్రెస్ చేసామంటే క్యాన్సిల్ అయితే మనకు స్టాండ్ ఇండికేటర్ కూడా ఉంటుందండి. స్టాండ్ ఇప్పుడు మనకు స్టాండ్ తీస్తేనే ఇది మనకు స్టార్ట్ అవుతుంది. బ్రేక్ పట్టుకొని ఇప్పుడు స్టార్ట్ నొక్కాలండి. ఈ విధంగా చేస్తే స్టార్ట్. చూసారు కదా, మనకి ఇది ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. అంటే మోటార్ ఆన్ అని ఇక్కడ పడింది అనమాట సింబల్. ఈ విధంగా దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు టైం ఉంటుంది. అలాగే LTE అండి, ఇది మనకు 5G సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ విధంగా మనకి ఇక్కడ ఓనర్షిప్ అంతా వచ్చేస్తుంది అనమాట. లైసెన్స్ అన్ని మనకు దీంట్లోనే వచ్చేస్తుంది. అలాగే మనకు వెహికల్ ఇన్ఫర్మేషన్ కానీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కానీ మొత్తం ఇక్కడే వచ్చేస్తుంది. మై వెహికల్, అలాగే కస్టమైజేషన్, మనకు కలర్ కావాలంటే ఏ విధంగా పెట్టుకోవాలి అవన్నీ కూడా వస్తాయి. అలాగే కనెక్టివిటీ ఉంటుంది.
మనకు ఎమర్జెన్సీ ఉంటుంది అనమాట. బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, అలాగే మనకు మొబైల్ నుంచి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సిస్టమ్ ఇన్ఫో అయితే ఉంటుంది అనమాట. ఇది మనకు అప్డేట్, ఇది యువర్ కరెంట్లీ రన్నింగ్ అప్డేట్ అనేది వచ్చింది. ఇది మనకు ఓనర్షిప్ అనమాట. ఇంకా తర్వాత చూసుకుంటే ఇంకా దీంట్లో ఇవన్నీ మనకు ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. డిస్ప్లేలో అయితే మనకి ఈ విధమైన ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇంకా మోడ్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ లైటింగ్ కి సంబంధించింది, అలాగే మనకి ఇక్కడ ఇగ్నిషన్ స్విచ్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు జాయిస్టిక్ టైప్ అయితే వస్తుంది, టచ్ పనిచేస్తుంది, అలాగే మనకు జాయిస్టిక్ టైప్ కూడా దీన్ని వాడుకోవచ్చు అనమాట. అలాగే మనకు సెంటర్ బటన్ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. మోడ్స్ కి అయితే మనకు మోడ్స్ కి ఇది కదా, మోడ్స్ కి మనకి ఇది అంటే మనకు ఇట్లా ఫ్రంట్, ఇది బ్యాక్, మనకు మోడ్ చేంజ్ అయితే అవుతుంది అనమాట. ఇంకా అలాగే రేజ్ మనకు చూస్తే కంఫర్ట్ మోడ్స్ చూద్దాం ఎలా ఉందనేది ఒకసారి. ఇది కంఫర్ట్ అయితే చాలా బాగుంది. మనకు వెహికల్ తోలేటప్పుడు ఒక కంఫర్ట్ ఉంటుంది, ఆ విధంగా చాలా బాగుంది అనమాట. లుక్ వైజ్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. మిర్రర్స్ కూడా మీరు గమనించవచ్చు, మిర్రర్స్ కూడా మనకు ఈ విధంగా బ్రాడ్ మిర్రర్స్ ఇవ్వడం వలన మనకు బ్యాక్ సైడ్ వచ్చే వాళ్ళు క్లియర్ గా కనపడుతుంది అనమాట. అదే మనకు చూసుకుంటే ఇక్కడ రివర్ ఇండిలో గమనించండి, చిన్న వస్తుంది. ఈ విధంగా మనకు పెద్దదిగా ఇస్తే కనుక మిర్రర్స్ ఈ విధంగా చూడండి, మనకు మిర్రర్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. అలాగే ఇది మనకు బ్యాక్ సైడ్ ఏ బండి వచ్చినా కూడా మనకు క్లియర్ గా ఫోకసింగ్ కనబడుతుంది అనమాట. ఆ విధంగా వాటికి కూడా ఇస్తే బాగుంటుంది. ఇంకా వెహికల్ మనకు బూట్ స్పేస్ చూద్దాం, బూట్ స్పేస్ ఎంత ఉంది ఏమనేది. మనకి ఇది ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుందండి. దీంట్లో మనకి ఇది ఒక 30 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మనకి ఈ బ్యాటరీ ఉంది, బ్యాటరీ సింపుల్ వీళ్ళది హోమ్ బ్యాటరీ ఇది. అలాగే మనకి ఇక్కడ ఛార్జింగ్ దీనికైతే వస్తుంది అనమాట. యాక్చువల్ గా వచ్చి మనకు దీంట్లో 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చి 3.7 కిలోవాట్ ఫిక్స్డ్ బ్యాటరీతో వస్తుంది, ఒకటి వచ్చి